బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో ఇటు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ప్రారంభమైంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు వీరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్ ప్రసంగం రోజున కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ ప్రకటించారు కూడా. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్పీ మీటింగ్ ప్రారంభమైంది. ఈ మీటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు ఈ మీటింగ్ లో ఏం మాట్లాడుకోబోతున్నారు? రేపటి వ్యూహాల గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు బీఆర్ఎస్ పార్టీ రేపు ఎలా మాట్లాడబోతోంది? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది తెలంగాణ భవన్ లో, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో. అయితే ఈ మీటింగ్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రులు, ముఖ్యంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు కూడా ఆ మీటింగ్ లో అయితే పాల్గొన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. రేపు రానున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా పాల్గొంటారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో కేసీఆర్ ఈ విధానాలు ఏంటి, రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడబోతా ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ కు ఆ ఎమ్మెల్యేల పక్షంగా చూసుకున్నట్టయితే ఒక్క ఎమ్మెల్సీ స్థానం అయితే ఉంది. ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్సీ స్థానం, ఆ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఓటింగ్ ఎలా నిర్వహిస్తారు అండ్ అలాగే ఓటింగ్ చేసేటువంటి పద్ధతి ఎలా ఉంటుంది, ఓటింగ్ కూడా ఓటు ఎలా వేయాలి ఎమ్మెల్సీ అభ్యర్థికి అనే దాని విషయంలో కూడా వాళ్ళు చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సో దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరవుతారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా ప్రకటించారు. మరి ఆ అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి చర్చలు తీసుకొస్తారు, సో ప్రభుత్వం చెప్పేటువంటి అంశాలపైన ఎలా మాట్లాడాలి, ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి తీరుని ఎలా ఎండగట్టాలి అనేటువంటి అంశాలపైన కూడా ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ నెల ఏప్రిల్ 27న జరిగేటువంటి వచ్చే నెల 27న జరిగేటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఒక సభను కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ సభకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉండాలి, సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి, అలాగే ఎంత పెద్ద మొత్తంలో భారీ ఎత్తున ఈ సభను ఏర్పాటు చేయాలన్నటువంటి అంశాల మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిన్న మనకు వరంగల్ కు సంబంధించినటువంటి సభలు కూడా హరీష్ రావు అధ్యక్షన అయితేనే ఆ సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశము, ఇక మరి ఏప్రిల్లో జరిగేటువంటి సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి ఆ మీటింగ్ అంశము, ఇక బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా విధి విధానాలన్నీ కూడా చర్చించుకున్నట్టుగా అయితే ప్రధానంగా తెలుస్తా ఉంది సర్తాజ్. కానీ ఈ బీఆర్ఎస్ భవన్ చుట్టూ కూడా ముఖ్యంగా ఒక భద్రతా వలయంలో కేసీఆర్ అయితే ఈ మీటింగ్ ను నిర్వహించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. లోపల ఏం జరుగుతా ఉంది అనేది కూడా బయటి వారికి ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సర్తాజ్. మరి చూడాలి ఆ మీటింగ్ అనంతరం ఏం మాట్లాడుకుంటారు, ఎలాంటి విధి విధానాలు ఉండబోతా ఉన్నాయి, ఇక ముందు రోజుల్లో బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సర్తాజ్. అయితే విజయ్, ఇటు కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఎలా అయితే ఇటు ఏపీలో జరిగిందో అలానే ఈసారి ఇక్కడ తెలంగాణలో కూడా జస్ట్ కేసీఆర్ వచ్చి గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా వెళ్ళిపోతారా, లేకపోతే ఆయన ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ఉంటారు అనుకోవాలా? సర్తాజ్, అయితే బీఆర్ఎస్ ఈ యొక్క 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కేసీఆర్ అయితే అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా కేసీఆర్ అయితే అసెంబ్లీకి వెళ్ళినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించలేదు. సో ప్రతి చోట కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి కూడా మనకు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క ముఖ్యమంత్రి, సభ అధ్యక్షులు కూడా వాళ్ళు ఈ యొక్క వాళ్ళని అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ను, బీఆర్ఎస్ అధినేతను మనకు అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు సభ అధ్యక్షులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరి వస్తే కనుక ఎలా ఇరుకున పడిపోతామేమో అన్నటువంటి అంశాలపైన కూడా చర్చించుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది సర్తాజ్. ఎందుకంటే
సో అన్ని ఇదివరకు పాలనలో బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి ఒడిదులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా లేవనెత్తేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే సో అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వదులుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కావచ్చు. సో ఈ ఏదైతే ఈ టన్నల్ ఎస్ఎల్బిసి టన్నల్ అంశం ఉందో, అలాగే ఇతరాతర మనకు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశము, ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము, ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అన్ని దారులను కూడా మూసేలాగా ప్రభుత్వం యోచిస్తా ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే పోర్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా ఆ మునుపటి లాగా అసెంబ్లీలో ప్రసంగిస్తారా లేదా అనేటువంటిది మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే తెలిసేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.